హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎట్లా అనిపించింది మూవీ? అన్న సినిమా మామూలుగా లేదు. రెస్టారెంట్కి వెళ్తే కడతాం బిల్లు, ఈ సినిమా చూస్తే మీరు అవుతారు చిల్లు. క్లైమాక్స్ లో హీరో కిల్లు. ఎన్టీఆర్ అన్న కట్అవుట్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది థియేటర్లో? కట్అవుట్ రెస్పాన్స్ మామూలుగా లేదు. ఆడియన్స్ రెస్పాన్స్ ఇరగదీసిండు. సత్యదేవన్న యాక్టింగ్ ఇరగదీసిండు, మెంటల్ ఎక్కిచ్చేసిండు. ఈ సినిమా చూసిన తర్వాత ఒకటే మాట చెప్తా, గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? ఈ సినిమా హిట్ భయ, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. ఎన్టీఆర్ రివీల్ అయినప్పుడు ఎలా ఉంది బ్రో థియేటర్లో రెస్పాన్స్? థియేటర్లో పిచ్చెక్కిపోయింది. ఆడియన్స్ రియాక్షన్ తోని ఆ సౌండ్ వినిపిస్తలేదు. నెక్స్ట్ మాట్లాడిన సౌండ్ వినిపించకుండా అలాంటి రియాక్షన్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారా బాబు అన్నట్టుంది సినిమాలో. ఇంకా హైలైట్స్ ఏమనిపించినాయి సినిమాలో? మరి హైలైట్స్ లో ఒకటే మాట, ఈ మన సొసైటీ గురించి, ఆర్ఫండ్స్ ఏదైతే సొసైటీ వేరే విధంగా పోలీసులు రాజకీయ నాయకులు వేరే విధంగా వాడుకొని వాళ్ళు జైల్లో వేరే కేసులో ఇరికించి అలా చేస్తున్నారు అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. ఇంటర్వెల్ అప్పుడు ఎట్లా అనిపించింది? ఇంటర్వెల్ అప్పుడు అయితే ఆ సీను ఇలా అవుతుంది అనిపించే అన్ఎక్స్పెక్టెడ్. క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. అందుకే అంటున్నా కదా నేను, రెస్టారెంట్కి వెళ్తే కడతాం బిల్లు, ఈ సినిమా చూస్తే అవుతారు చిల్లు. క్లైమాక్స్ లో హీరో కిల్లు. ఏడ్ చేసినావా బ్రో క్లైమాక్స్ లో? ఏడ్ చేసిన అన్న, ఏమన్నా ఏడిపోచ్చింది? ఆ క్లైమాక్స్ కంటే ముందే ఏడిపోచ్చేసింది. క్లైమాక్స్ కంటే ముందే ఏడిపోచ్చింది. ఏడ్చేసి కళ్ళు ఎర్రగైపోయినాయి. చూడు, కళ్ళు ఎర్రగైపోయినాయి నావి. మూవీ హిట్ అనుకుంటున్నావు మరి? హిట్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను, హిట్. అంటే ఫ్యామిలీ చూడ అందరు చూడొచ్చా? ఫ్యామిలీ అని ఇలాంటి సీన్లు లేవల్లా లేవు. అలాంటి సీన్లు ఆశిస్తే రాకురు ఈ సినిమాకి మీరు. పండగే కృష్ణమ్మ. ఇప్పుడు ఏమంటా అంటే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఇప్పుడే చూశాను భయ్యా కృష్ణమ్మ.